రక్షణ అంటే ఏమిటి? క్లుప్తంగా, మనము సృష్టించబడిన ఉద్దేశములోనికి తిరిగి పునరుద్ధరించబడుటయే రక్షణ. దీని గురించి పౌలు రాస్తున్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును దాని యందు అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము సృష్టించబడిన ఉద్దేశము సత్క్రియలు చేయుట. అదే దేవుడు కయ్యోనుతో అంటున్న మాట. కయ్యోను, నీవెందుకు మొహం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకుందువు కదా. సత్క్రియలు చేయని ఎడల పాపము నీ వాకిట నిలుచున్నది, దానికి నీ మీద వాంఛ కలుగును, కానీ నీవు దానిని ఏలదు. పాపమును ఏలలేని స్థితిలోనికి, సత్క్రియలు చేయలేని స్థితిలోనికి మనము పడిపోయినప్పుడు ప్రభువైన యేసయ్య శిలువ త్యాగం వలన మరలా మనలను ఆ ఉద్దేశములోనికి పునరుద్ధరించటమే రక్షణ. మన రక్షణ అనుభవము, మన రక్షణ యొక్క ఉద్దేశము సత్క్రియలు చేయుట. We are saved for the same purpose that we are created for, to do good works. Amen.